అనారోగ్యం వస్తే కళ్ళు మూసుకుని డాక్టర్ చేతిలో ప్రాణాలు పెడతాం. కానీ ఆ నమ్మకాన్నే పెట్టుబడిగా మార్చుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు కేటుగాళ్లు. చదివింది 10th ఇంటర్, చేసేది మాత్రం ఎంబీబీఎస్ డాక్టర్ల ట్రీట్మెంట్. ఫుడ్ స్టాల్స్ నడుపుకునేవారు కూడా తెల్లకోటు వేసుకుని డాక్టర్ అవతారం ఎత్తి వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్ల ఆట కట్టించారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఏకంగా 11 మంది నకిలీ డాక్టర్లను కటకటాల వెనక్కి నెట్టారు. మరి ఇంతకు అసలు వీళ్ళు డాక్టర్లుగా ఎలా మారారు, ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారు, అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? హైదరాబాద్ జూబ్లీ హిల్స్ సికింద్రాబాద్ జోన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు చేసిన దాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. అర్హత లేకపోయినా క్లినిక్లు తెరిచి అమాయకులకు సెలైన్లు, ఇంజెక్షన్లు, చివరకు కుట్లు కూడా వేస్తూ అక్రమంగా దోచుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోన్న వీళ్ల ప్రొఫైల్స్ చూస్తే ఎవరికైనా ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే. జూబ్లీహిల్స్ పరిధిలో వెంకటగిరి కటిక మహేశ్వరరావు అనే వ్యక్తి చదివింది కేవలం ఓపెన్ డిగ్రీ. గతంలో ఫుడ్ స్టాల్ నడిపేవాడు. ఇప్పుడు ఏకంగా డాక్టర్ అవతారం ఎత్తి రోజుకు 40 నుంచి 50 మందికి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. ఫిలింనగర్ లో సాయి తిరుమల క్లినిక్ నడుపుతున్న పనుగంటి బాల నరసింహది మరో స్టైల్. ఇతని కూతురు ఎంబీబీఎస్ చదివింది. వైద్యం కూతురు చేయాలి, కానీ ఆమె పేరుతో క్లినిక్ పెట్టి మెడికల్ షాప్ నడుపుకునే తండ్రి స్వయంగా డాక్టర్ల ఫీజులు వసూలు చేస్తూ ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఇక మధురానగర్ పరిధిలో శ్రీ ఆక్వా ఫస్ట్ ఎయిడ్ పేరుతో డి రామశేఖర్ రెడ్డి అనే మెడికల్ షాప్ ఓనర్ రోజుకు 50 మందికి వైద్యం చేస్తున్నాడు. ఇక బోరబండలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసిన అబ్దుల్ వలీ ఇంటర్ ఫెయిల్ అయినా డాక్టర్ అయిపోయాడు. మధురానగర్ లో నర్సుగా పనిచేసిన మృదొడ్డి భారతి గత 4 ఏళ్లుగా క్లినిక్ పెట్టి చిన్న పిల్లలకు సైతం సెలైన్లు, ఇంజెక్షన్లు ఇస్తూ దొరికిపోయింది. ఇక సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పరిధిలోనూ ఇలాంటి మోసగాళ్లే పట్టుబడ్డారు. రామ్ గోపాల్ పేట్, చిలకలగూడ, ఓయూ సిటీ, దోమలగూడ ప్రాంతాల్లో 6 నకిలీ డాక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. చిలకలగూడకు చెందిన అదాన్ సమదాని చదివింది కేవలం ఇంటర్, కానీ రామ్ గోపాల్ పేటలో ఏకంగా డెర్మటాలజిస్ట్ బోర్డు పెట్టుకున్నాడు. కాల్షియం పౌడర్, జింక్ ఆక్సైడ్ కలిపి సొంతంగా పెట్రోలియం జెల్ తయారు చేసి రోగులకు అంటగడుతున్నాడు. పైగా నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి కాలం చెల్లిన మందులు అమ్ముతూ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. దోమలగూడలో డిగ్రీ చదివిన ఎం శ్రీనివాస్ ఏకంగా 26 ఏళ్ల నుంచి సాయిరామ్ క్లినిక్ పేరుతో వైద్యం చేస్తున్నాడు. చిలకలగూడలో పెద్దపట్ల సదానంద్ 10th పాస్ అయి ట్రీట్మెంట్ మొదలు పెట్టాడు. ఇక ఓయూ సిటీ పరిధిలో కేవలం డిగ్రీ చదివిన చింతలూరి రమేష్, శివరాత్రి లింగయ్యలు 15 ఏళ్లుగా క్లినిక్లు నడుపుతూ పోలీసులకు చిక్కారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఇలాంటి నకిలీ డాక్టర్ల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ డీసీపీ హెచ్చరించారు. ఇటీవలి కాలంలో తెలంగాణలో పలు ప్రాంతాల్లో వైద్యం వికటించి అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయని, ఈ కేసును దర్యాప్తు చేసి ఈ దందాల వెనుక దాగిన ఇతర దొంగలను సైతం పట్టుకుంటామని అన్నారు. 11 ఫేక్ డాక్టర్ మరియు ఒకటి మెడికల్ షాప్ ఓనర్, టోటల్ 12 మెంబర్ కి మేము అప్రిహెండ్ చేశాము. ఈ అందరూ 11 పర్సన్ అది తప్పు సర్టిఫికేట్ చూపించేసి, క్వాలిఫికేషన్ చూపించేసి అక్కడ గత కొన్ని సంవత్సరం నుంచి యాజ్ అ డాక్టర్గా చూపించేసి ట్రీట్మెంట్ చేస్తున్నారు. సో అందరి పైన మేము టోటల్ 11 కేసెస్ బుక్ చేశాము. డాక్టర్ సర్టిఫికేట్ పట్టుకొని సొసైటీలో రెగ్యులర్గా అది డాక్టర్గా పోస్ట్ చేసి ఈ ట్రీట్మెంట్ రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఈరోజు మేము అప్రిహెండ్ చేశాము. చూసారుగా, వీధి చివర క్లినిక్ ఉంది కదా, బోర్డు ఆకర్షణీయంగా ఉంది కదా అని గుడ్డిగా వెళితే ప్రాణాలకే ప్రమాదం. డిగ్రీలు, ఇంటర్లు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మనకు సెలైన్లు ఎక్కించేస్తున్నారు. అందుకే మీరు వెళ్లే డాక్టర్ కు సరైన అర్హత ఉందా, వారు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అవునా కాదా అనేది తెలుసుకున్నాకే ట్రీట్మెంట్ తీసుకోండి. చిన్నపాటి నిర్లక్ష్యం మన ప్రాణాలకే ముప్పు తేగలదు.